హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్, మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సంక్రాంతి కంటే ముందు వ్లాగ్ అనమాట. ఆ రోజు పతంగ ఎగరేసుకుంటున్నారు పిల్లలు. నేను నా పని మీద షూట్ చేసుకుంటూ ఉంటే డాబా పైన వాళ్ళు, అక్క నన్ను షూట్ చేయనంటే సరే కదా అని చెప్పేసి వాళ్ళని షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. చాలా హైట్కి అయితే ఎగరేసారు పిల్లలు, చిన్నగా ఉన్నారు. కానీ ఇంకా వచ్చేసి నా పని ఏంటి అని అంటే, ఆ రోజు పాదులైతే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, దోసకాయ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ కూడా ఇంకా క్లైంబింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఇంకా స్ప్రింగ్స్ వచ్చేసి రెడీగా ఉన్నాయి. మనం ఏదైనా తాడు కట్టేసి పైకి అందిస్తే అది ఇంకా పాకుతూ పైకి వెళ్ళిపోయే స్టేజ్లో అయితే ఉన్నాయి. అలాంటి ఇనిషియల్ స్టేజ్లోనే మనం చూసి పైకి అందించాము అని అంటే ఇంకా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి. లేదు అని అంటే ఇంకా అలానే వదిలేస్తే మనకి ఆ గ్రోత్ కూడా అక్కడితో ఆగుతుందన్నమాట. దానికోసం మేము ఒక సొల్యూషన్ అయితే చూసాము. ఏంటి అని అంటే, మాకు ఆల్రెడీ పైన బట్టలారేసుకునే ఉంటాయి కదా, అవి ఒక 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కట్టింది చూసారు కదా, ట్యాంకుల బ్యాక్ సైడ్ పైప్స్కి సపోర్ట్ చేస్తూ మా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. ఐరన్ రాడ్స్ ఉన్నాయి, బోలుగా ఉంటాయి లోపల. మనము ఏంటంటే పైన రేకులు వేసుకుంటాం కదా, రేకులు వేసుకునే రాడ్ అనమాట. గొట్టాలని చెప్పేసి అంటాం, గొట్టాలు ఉన్నాయి. ఆ గొట్టాలను ఒకటి అక్కడ పైపులు దగ్గర కట్టేశారు, ఇంకొకటి ఇక్కడ కట్టడానికి సపోర్ట్ ఉంది కాబట్టి కట్టేశారు. ఇవంతా అంత పెద్ద బరువులు వచ్చేవైతే కాదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ సైడ్ అయితే మాకు ఇంకా ఏం లేదు సపోర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక అట్టపెట్టెలో ఇంకొక రాడ్ పెట్టేసి దాని లోపల ఇల్లు కట్టినప్పుడు గరస ఉంటుంది కదా, అంటే ఇసుకని మనము చేసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా, జల్లెడ పట్టిన తర్వాత దాంట్లో ఒక 7 kgs మన సిమెంట్ తీసుకొచ్చేసి ఆ గరసలో కలిపేసుకొని దానిలో వేసేసి బాగా కూరుస్తున్నాం అనమాట. ఇంకా ఏంటంటే అది మొత్తం కూడా ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఆ రాడ్ అంతా కూడా దాంట్లో ఫిక్స్ అయిపోయింది అనుకోండి. మా ప్లాన్ ఏంటి అని అంటే, అక్కడ 2 దండాలు ఉన్నాయి కదా, దండానికి సంబంధించి 2 ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి పైప్స్ వెనకాల కట్టింది ఒకటి ఉన్నది. ఇది మొత్తం కలిపేసి 4 వైపులా కూడా కట్టేసి హాఫ్ నుంచి ఇంకా పాదుల వైపుకి మలిచేసుకుందాము అని చెప్పేసి మా ప్లాన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఇది 3rd డే అనమాట. 3rd డేకి అలా ఉంది. ఇవన్నీ కూడా మనము పాదులు అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా మనకి ఇంకా పైకి ఎక్కేసి పైనుంచి ఇంకా పూత వచ్చేస్తుంది. లేదు అని అంటే ఇంకా అంతటితోతే గ్రోత్ అయితే ఆగిపోతుంది, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది కదా. ఇంకా మొత్తాన్ని కూడా జీవైర్ అంటాం కదా, జీవైర్ 100 రూపీస్. ఇక ఇది పర్మనెంటా అంటే పర్మనెంట్ అనేం కాదు, ప్రస్తుతానికి మాకు సొల్యూషన్ అనమాట. ఇంతకు మించి ఇంకా అక్కడ చేయడానికి ఏం లేకుండే అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ జీవైర్తో మొత్తం కూడా ఇప్పుడు కట్టిన 2 రాడ్స్కి ఇంకా ఆల్రెడీ బట్టలారేసుకునే దానికి ఇలాంటివి 2 ఉన్నాయన్నమాట. వీటికి మొత్తం కూడా 4 వైపులా 4 ఉన్నాయి. ఇంకా వాటన్నింటినీ ఒక వరుస అయితే చుట్టేసుకొని వస్తున్నాము. దాని లోపల ఇంకా అడ్డంగా నిలువుగా అల్లుకొని ప్రతి దగ్గర కూడా నాట్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు అది ఎటు కూడా కదలకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా పూర్తిగా 4 వైపులా అయితే కట్టేశాము. దీనికి వచ్చేసి చూస్తున్నారా, ఇక్కడ అడ్డంగా నిలువులు అడ్డంలు వేశారనమాట. మా వారు హెల్ప్ చాలా చేశారు ఆ రోజు పాపం. ఇంకా వాటన్నిటికీ అటాచ్ అయిన దగ్గర ఉంటుంది కదా, అక్కడ కిందికి జారిపోకుండా అక్కడ కూడా ఇంకొక నాట్ అయితే వేసేసామన్నమాట. ఇలా మా పాదులకి పందిరైతే సిద్ధం చేశాము. మా ఈ ఐడియా మీకు నచ్చిందా? మరి ఇది ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.